ఈ నెల 14వ తేదీన పిఠాపురంలో జరిగే జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవంలో కార్యకర్తలు అభిమానులు పాల్గొని జయప్రదం చేయాలని తిరుపతి జిల్లా గూడూరు జనసేన నాయకులు కొణిదెల మునిగిరీష్ పిలుపునిచ్చారు. సందర్భంగా గూడూరు పట్టణంలో చెలో పిఠాపురం పోస్టర్లను విడుదల చేశారు. నాయకులు మునిగిరీష్ మాట్లాడుతూ గత 10 సంవత్సరాలుగా పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని స్థాపించి ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని నేడు ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించి ఆయన శాఖలో పలు మార్పులు తీసుకొచ్చారని గుర్తు చేశారు. పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబుకు ఎమ్మెల్సీ ఇవ్వడం జనసేన నాయకులు కార్యకర్తలకు అదనంగా ఉందన్నారు. పార్టీ ఆవిర్భావ సభను విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పేటేటి చంద్రనీల్ నయీం పాల్గొన్నారు. 2014 మార్చి 14న ఈ పార్టీని ప్రారంభించడం జరిగింది. రేపు జరగబోయేటువంటి ఈ ఆవిర్భావ సభ 11వ ఆవిర్భావ సభ. 11 సంవత్సరాల్లో 10 సంవత్సరాలు అహర్నిశలు ఈ రాష్ట్ర ప్రజల కోసం, ఈ రాష్ట్ర ప్రజల శ్రేయస్సు కోసం ఒక ప్రతిపక్ష నేత హోదాలో ఒక అపోజిషన్ పార్టీ నుంచి ఎన్నో ఉద్యమాలు చేసి 10 సంవత్సరాలు పోరాడి ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు విముక్తి కలిగించి తను బాధ్యతలు తీసుకున్నటువంటి 8 నెలల కాలంలోనే అనేక సంస్కరణలు, కార్యక్రమాలు, పంచాయతీల అభివృద్ధి కానివ్వండి, అటవీ శాఖ కానివ్వండి, ఎన్నో కార్యక్రమాలు ఎక్కడ లేని విధంగా ఈ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు ఏ ప్రభుత్వ హయాంలో చేయనటువంటి అనేక అద్భుతమైన కార్యక్రమాలు మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నారు. ఇది మొట్టమొదటి ఆనందోత్సాహాల మధ్య జరుగుతున్నటువంటి ఆవిర్భావ సభ. దీనికి నియోజకవర్గం నుంచి వేలాదిగా తరలి రావాలని పిలుపుకోవడం జరిగింది. మా శక్తి మేరకు మేము మా పార్టీ జిల్లా అధ్యక్షులు శ్రీ ఆర్వ శ్రీనివాసులు గారు, ఎమ్మెల్యే గారు, తిరుపతి గారు, వారి సూచనల మేరకు, అజయ్ కుమార్ గారి సూచనల మేరకు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మా పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ కొణిదెల నాగబాబు గారు ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటించడం మా అందరికీ కూడా చాలా సంతోషం. అతి త్వరలోనే వారు రాష్ట్ర మంత్రిగా బాధ్యతలు తీసుకుంటున్నారు. మా అందరికీ కూడా ముఖ్యంగా జనసేన పార్టీ చిన్న కార్యకర్తలకు కానీ అందరికీ కూడా అందుబాటులో ఉండేటువంటి వ్యక్తి కాబట్టి భవిష్యత్తు రోజుల్లో జనసేన కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్లేదానికి నాగబాబు గారు మంత్రి అయిన తర్వాత ఎంతో బాగుంటుందని మేము ఆశిస్తున్నాం. ఈ సందర్భంగా నాగబాబు గారికి హృదయపూర్వక అభినందనలు. గూడూరు నియోజకవర్గం